కన్య రాశి వర్గో మార్చి 21, 2025 దినఫలాలు. పంచాంగం తిథి కృష్ణపక్ష ద్వాదశి ఉదయం 10:15 వరకు, అనంతరం త్రయోదశి ప్రారంభం. నక్షత్రం పునర్వసు నక్షత్రం రాత్రి 8:40 వరకు, తరువాత పుష్య నక్షత్రం. యోగం హర్షణ యోగం మధ్యాహ్నం 2:45 వరకు, తరువాత వజ్ర యోగం. కరణం గరజకరణం మధ్యాహ్నం 12:30 వరకు, తరువాత వణిజ కరణం. రాహుకాలం ఉదయం 9:00 నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3:00 వరకు. గుళిక కాలం ఉదయం 6:00 నుండి 7:30 వరకు. రాశి ఫలాలు. ఆర్థికం కన్య రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఖర్చులు తగినంతగా ఉంటాయి. పొదుపు చేయడానికి మంచి సమయం. పెట్టుబడులు పెట్టే ముందు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. అనుకోని ఆర్థిక లావాదేవీలు జరగవచ్చు. కొత్త వ్యాపార అవకాశాలు ఎదురుకావచ్చు. నిధుల ప్రవాహం సాధారణంగా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగవుతాయి. చిన్నపాటి విభేదాలు తొలగిపోతాయి. కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంది. పిల్లల ప్రగతి ఆనందాన్ని కలిగిస్తుంది. భర్త, భార్య మధ్య మంచి అనుబంధం నెలకొంటుంది. ఆరోగ్యపరంగా ఈ రోజు తగినంత శ్రద్ధ అవసరం. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా చేయడం మంచిది. గ్యాస్ట్రిక్ సమస్యలు, తలనొప్పి వంటి చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. తగినంత నిద్ర తీసుకోవడం ఆరోగ్యాన్ని మెరుగుపరచుతుంది. తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది. వృత్తి రంగంలో అనుకూల పరిస్థితులు ఎదురుకావచ్చు. మీ ప్రతిభను పై అధికారులు గుర్తిస్తారు. కొత్త పనులు చేపట్టే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు లాభకరమైన ఒప్పందాలు కుదిరే అవకాశముంది. ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు లభించవచ్చు. సహచరులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి. విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశముంది. గురువుల ఆశీర్వాదం లభిస్తుంది. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. కొత్త విషయాలను నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది. చదువులో విజయాన్ని సాధించేందుకు శ్రమించాలి. శుభ సూచనలు. గురువారం గణపతి పూజ చేయడం శుభప్రదం. ఆకుపచ్చ లేదా తెలుపు రంగు వస్త్రాలు ధరించండి. ఓం బుధాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. పచ్చని ఆకులను పూజగదిలో ఉంచడం శుభప్రదం. ముగింపు. ఈ రోజు కన్య రాశి వారికి ఆర్థిక, వృత్తి, ఆరోగ్య, విద్యా రంగాలలో అనుకూల ఫలితాలు లభించనున్నాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఆరోగ్యపరంగా తేలికపాటి సమస్యలు ఎదురైనా అవి త్వరగా తగ్గిపోతాయి. వ్యాపారులకు లాభదాయకమైన పరిస్థితులు ఉంటాయి. ధైర్యంగా ముందుకు సాగితే విజయాలు లభిస్తాయి.